హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫిన్, పిల్లలకి స్కూల్ టిఫిన్ బాక్స్లో ఇవ్వడానికి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్న రెండు ఆలుగడ్డలతోటి. ఈ స్నాక్స్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్లైడ్లా కట్ చేస్తున్నాను 2 ఆలుగడ్డలను. ఇవి ఆలుగడ్డల పకోడీ చేస్తున్నాను. చాలా బాగుంటాయి. మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకున్నాను. మీరు కూడా ఏ సైజులో అయినా తీసుకునవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు ప్యాటర్న్ రెడీ చేసుకోవడానికి ఏం కావాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక బౌల్ అయితే తీసుకున్నాను. బౌల్లో 2 చెంచాల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మంచి క్వాలిటీ ఉన్న శనగపిండి తీసుకుంటే పకోడీ బాగా వస్తుంది. అదే చెంచాతోటి 1 చెంచా బియ్యపిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఓవా రఫ్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఓవా వేయడం వల్ల పిల్లలకి దగ్గు అవుతలేదు, అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా చూసుకోవాలి. శనగపిండి బియ్యపిండిని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా సాఫ్ట్గా ప్యాటర్న్ వస్తుంది, రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ప్యాటర్న్ని రెడీ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేయకండి, ప్యాటర్న్ పలుచగా అయితే ఆలుగడ్డ పకోడీలు బాగా రావు. అందు గురించి ఈ ప్యాటర్న్ అయితే ఇలాగనే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అందులో ఒక సగం టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసిన ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే తొందరగా రెడీ అవుతుంది, సాఫ్ట్ ప్యాటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి, చూపించినట్లే రెడీ చేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేడెక్కింది. నేనైతే ఆయిల్ వేడెక్కిన తర్వాతనే మీకు చూపించిన, ఇక్కడ స్కిప్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఆలుగడ్డ స్లైడ్ని తీసుకొని చేసి పెట్టిన శనగపిండి ప్యాటర్న్లో ఒక్కొక్కటి ఆలుగడ్డ స్లైడ్ని అటు ఇటు ఆలుగడ్డకు అంటేలా ముంచి తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి నెమ్మదిగా వదలాలి ఫ్రెండ్స్. అన్ని ఆలుగడ్డ బజ్జీలు పకోడీలు ఆయిల్లో ఫిట్ అవుతాయో అన్నీ వేయండి. ఎక్కువ వేయడం వల్ల బాగా ఫ్రై అవుతలేవు. లోపల ఉన్న ఆలుగడ్డ బాగా ఉడకాలంటే కొన్ని ఆయిల్లో వేసుకొని వేయింపుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ వేయింపండి. ఇక్కడ చూడండి, ఆలుగడ్డ పకోడీలు ఎంత బాగా ఉబ్బినాయో, పూరిల్లా ఉబ్బినాయి. చాలా బాగా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా అయినవి, చాలా క్రిస్పీగా అయినవి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇక్కడ చూడండి, మొత్తం వేయింపిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో ఉంచుతున్నాను. మీకు ఈ ఆలుగడ్డ పకోడీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మిగతా వాటిని అన్నీ రెడీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే సర్వ్ చేసి చూపించిన ఎంత బాగా వచ్చినాయో ఆలుగడ్డ పకోడీలు. ఈ ఆలుగడ్డ పకోడీల రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో, మీకు ఎలా కుదురుతుందో మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.